రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. మన యూట్యూబ్ అయితే వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ రోజు ఆంగోతండ గార్ల మండలం అనే విలేజ్ కి రావడం జరిగింది. మరి ఇది శరణ్య 151 లౌక్య సీడ్స్ వారి కంపెనీ. ఈ వెరైటీ కూడా మనం గతంలో 10 రోజుల క్రితం ఫీల్డ్ పెట్టడం జరిగింది. మరొకసారి రైతును కలవడం జరుగుతుందండి. ఈ వెరైటీ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, గుబ్బ నల్లి వైరస్ కూడా చాలా వరకు తట్టుకుంది వెరైటీ కూడా. మళ్ళీ ఆ రోజు ఎలా ఉందో ఆ రోజు కంటే ఇంకా బాగుందని చెప్పగలుగుతున్నాం ఈ రోజు తోటను కూడా. మరి దిగుబడి కూడా నాకు తెలిసినంత వరకు రైతు 35 నుంచి 40 క్వింటాలు తీసే ఆలోచనలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మరి ఆల్రెడీ తోట కూడా ఏరితే కూడా ఎకరానికి 14-15 క్వింటాలు కాపు అయితే ప్రజెంట్ ఉంది. మళ్ళీ పచ్చికాయ కూడా ఇంకా పచ్చికాయ కూడా ఉంది. మరి ఒకసారి రైతును మనం కలవడం జరుగుతుంది. రైతు మాటల్లో చెప్తాడు. ఎలా అనిపించింది గోగి అన్న మీకు తోట? వస్తుందండి, సంవత్సరం బాగుంది. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నావు? ఇక 30 నుండి 37-38 వస్తుంది. ఓకే. నల్లి గాని గుబ్బ గాని వైరస్ గాని ఇక అన్ని ఏం లేదు. ఈ సంవత్సరం అయితే నాకు మంచిగా అనిపించింది ఇది. ఓకే. ఇంకా వేయాలని అనిపించింది. ఇంకా 2 ఎకరాలు అయితే బాగా. చుట్టుపక్కల రైతులు చూసిన రైతులు ఏమంటున్నారు ఈ వెరైటీ గురించి? అసలు దీన్ని చూస్తే ఆడ తెచ్చారు అంటారు. ఓకే. అయితే నేను ఖమ్మం సురేష్ అన్న దగ్గర తీసుకొచ్చిన. ఓకే ఓకే అని చెప్పిన. మాకు చెప్పలేదు, ఇది మాకు చెప్పలేదు అంటారు. చేసిన తర్వాత తెలిసింది ఇది. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల రైతులందరూ వేసుకునే ఆలోచన ఉన్నారు. అందరూ వాళ్ళు వస్తారు రోజు, ఇక ఈ పెట్టిన కాడ నుంచి రోజు చూస్తూనే ఉన్నారు. ఓకే. చూసారు కానీ రైతు సోదరులందరూ కూడా రైతు మాటలు చెప్తున్నాడు. నాకు వెరైటీ చాలా బాగుంది. గతంలో వేసుకున్న తోట కంటే కూడా నాకు ఈ సంవత్సరం ఈ వెరైటీ నాకు నచ్చిందండి. శరణ్య 151. మరి చాలా మంది రైతులు కూడా చూస్తున్నారంట. అందరూ వచ్చిన కూడా ఎక్కడ తెచ్చారు అని అడుగుతున్నారు. మనకి దొరికేటైతే వెరైటీ అయితే ఖమ్మం గ్రే సీడ్స్ ఖమ్మం కాలవడ్డు మా షాపు, అదేవిధంగా రైతు మిత్ర ట్రేడర్స్ గార్ల అనిల్ షాప్ లో కూడా దొరుకుతుంది. ఎవరైనా కావాల్సిన రైతులు ఉంటే సంప్రదించగలరు. ఖచ్చితంగా మీరు ఈ వెరైటీ వేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులు అంతాయి. 35 నుంచి 40 క్వింటాల పండే ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం చేసుకునేటువంటి పద్ధతిని బట్టి కూడా ఉంటుందండి. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను మీకు, నల్లి గుబ్బ వైరస్ పూర్తిగా తట్టుకుంటుందని చెప్పడం కాదు, మనం కొట్టే మందులను బట్టి సకాలంలో స్పందించే విధానాన్ని బట్టి మనం సమగ్ర యజమాని పద్ధతిని బట్టి కూడా ఉంటుందని దయచేసి మరొకసారి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి, ధన్యవాదాలు.